గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ వీడియోలో నార్మల్ బ్లౌజ్కి కానీ అలాగే డబల్ బ్లౌజ్కి కానీ హెమ్మింగ్ అంటే మెడపట్టి ఎలా కుట్టాలో ఒక్కసారి చూద్దాం. అలాగే హెమ్మింగ్ చేయాలి అనుకుంటే మీరు కంపల్సరీగా ఈ రిమైనింగ్ వేస్ట్ పీసెస్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా ఈ వేస్ట్ పీసెస్ బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీసెస్ మిగులుతాయి కదా, ఆ పీసెస్ మాత్రమే మనం కట్ చేయాలి. అది కూడా ఎలాగా అంటే క్రాస్గా కట్ చేయాలి మేడం. ఎప్పుడూ కూడా హెమ్మింగ్ బెల్ట్కి ఏదైనా సరే మీరు ముక్కల్ని ఇలా క్రాస్గా కట్ చేయాలి. ఇదిగోండి క్రాస్ అంటే ఇలాగా. క్రాస్ అంటే ఏంటో కూడా ఒకసారి వీడియోలో చూపిస్తానండి. ఇది ట్రైనర్స్ అయితే ఒక 1.5 ఇంచ్ వరకు తీసుకోండి మేడం. లేదు రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి, బాగా తెలిసిన వాళ్ళకి, కొట్టడం బాగా వచ్చే వాళ్ళకి విత్ 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. లేదు మేడం మేము ట్రైనీస్ అండి, కొత్తగా రాదు మాకు అసలు అనుకుంటే మీరు 1.25 కానీ 1.5 కానీ తీసుకుంటే మనకి ఆ బెల్ట్కి కుట్టగా మనకి సరిపోతుంది. లేదు కుట్టిన తర్వాత మనకి క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కట్ చేసేయచ్చు కూడా, ప్రాబ్లం అయితే లేదు. కానీ ముందు కుట్టడం రావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ 1.25 కానీ ఉంచుకున్నా పర్వాలేదు. ఓకేనా? సో ఇలా మనకి ఎన్ని పీసెస్ ఒక 4-5 అయితే సరిపోతాయండి. మొత్తంకి బ్యాక్కి ఫ్రంట్కి కలిపి నేను పెట్టినాను కాబట్టి సరిపోతాయి. మీరు ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చు. దేనికైనా సరే మనకి ఇలాంటి క్రాస్ ముక్కలే కావాలి. క్రాస్ ముక్కలు ఇదిగోండి, ఈ పీసెస్ ఏదైతే వేస్ట్ పీసెస్ ఉన్నాయో దాని నుంచి నేను కట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇవి క్రాస్ పీసెస్ ఉన్నాయా కాదా అని టెస్ట్ చేయాలి కదా. చూడండి, క్లాత్ని ఇలా పట్టి ఇలా మనం ఇలా ప్రెస్ చేస్తే లాగితే సాగుతుంది చూడండి. అదే మీరు స్ట్రైట్ పీస్ కట్ చేయండి, సాగదనమాట. అంటే మీరు నెక్ మోడల్ ఏదైనా పెట్టుకున్నా ఇలా క్రాస్ పీసులు పెట్టుకోవడం వల్ల మనం హెమ్మింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది నీట్గా ఉంటుంది బెల్ట్. క్లియరా? సో ఇప్పుడు కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇది స్టిచ్చింగ్ చేయాలి. అది స్టిచ్చింగ్ చేయకన్నా ముందే ఈ రెండింటిని, అంటే ఇప్పుడు కట్ చేసుకుని క్రాస్ ముక్కలన్నీ ఒక రిబ్బన్ టైప్లో రెడీ చేయాలి. అది కూడా ఎలాగా అంటే 2 క్రాస్ ముక్కల్ని మీరు అటాచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా రావాలి. అలా స్ట్రైట్గా రావాలి అనుకుంటే ఇదిగోండి మేడం, ఒక క్రాస్ పీస్ తీసుకోండి, ఇంకో క్రాస్ పీస్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం క్రాస్గా అటాచ్ చేయాలండి. ఇలాగా అంటే 2 క్రాస్ పీసులను అటాచ్ చేసిన తర్వాత మనకి అది మళ్ళీ మనం చూసుకునేటప్పటికి ఎలా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. సో మిషన్ మీద ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 క్రాస్ పీసుల్ని అటాచ్ చేసేటప్పుడు ఇలాగా అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ వేస్ట్ పీస్ ఉంది కదా మేడం, చూడండి ఇలాగా 2 వైపులా వేస్ట్ పీస్ ఉంది కదా, ఆ వేస్ట్ పీస్ని మీరు ఎలాగైతే స్టిచ్చింగ్ చేశారో అలాగే కట్ చేయండి. ఒకసారి కట్ చేసిన తర్వాత ఇది ఒకసారి ఓపెన్ చేయండి. చూడండి, 2 క్రాస్ పీసులు అటాచ్ చేస్తే ఏమైంది, స్ట్రైట్ వచ్చింది. అలాగే మనం ఇప్పుడు ఏవైతే క్రాస్ పీసులు అన్నీ కట్ చేసుకున్నామో అన్నీ కూడా మీరు అటాచ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసుల్ని అటాచ్ చేసేదానికి ఇంకొక విధానం కూడా ఉంటుందండి. అది ఏది మీకు ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. నేనైతే దీన్ని ఫాలో అవుతాను. సో అందుకని మీకు ఇది ఈజీగా ఉంటుందేమో అని చెప్తాను. సో ఇలాగా బెల్ట్ టైప్లో రెడీ చేసుకున్న తర్వాత క్రాస్ పీసులు మొత్తాన్ని అటాచ్ చేశాక మనం రెడీ చేసుకున్న బ్లౌజ్కి లాస్ట్లో హెమ్మింగ్ ఇలా రిబ్బన్ టైప్లో రెడీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనం ఇప్పుడు బ్లౌజ్ ఏదైతే స్టిచ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నామో ఆ బ్లౌజ్కి మీరు దీన్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేయాలి అంటే ఎలా చేయాలి అందరికీ వచ్చే డౌటే కదండి. బ్లౌజ్ని రైట్ సైడ్లో రైట్ ఫేసింగ్లో ఉంచుకోండి మిషన్ మీద. అంటే ఇది రైట్ ఫేసింగ్, ఇది రాంగ్ ఫేసింగ్ కదండి. రైట్ ఫేసింగ్లో ఉంచుకోండి. బెల్ట్ రాంగ్ ఫేసింగ్లో పెట్టుకోండి.
ఇది బెల్ట్. అంటే రాంగ్ ఫేసింగ్ అంటే ఇదిగోండి మనం స్టిచ్ చేసాం కదా, ఈ స్టిచ్చెస్ అన్నీ పైకి ఉండేలాగా చూసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి అంటే మన నెక్ రౌండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏం చేస్తారు, కుట్టాలి. అది ఎలాగా అంటే ఇదిగోండి ఇది తీసుకొని ఈ చివరను కొంచెం క్లాత్ని ఎక్కువ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ని ఎక్కువ పెట్టేసి ఫోల్డింగ్ చేయండి ఇలా. క్లియరా? ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మన నార్మల్ బ్లౌజ్కి అలాగే లైనింగ్ బ్లౌజ్కి అటాచ్ చేసే స్టిచ్ ఉంది కదా, అదే స్టిచ్ మీద మీరు కుట్టాలి. అంటే చూడండి ఈ స్టిచ్ అంటే మన మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తాం కదా స్టిచ్, ఆ స్టిచ్ మీదే మనం కుట్టాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం కూడా ఇగోండి ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం రఫ్ కొట్టుకొని ఇప్పుడు ఈ బెల్ట్ని కానీ కింద ఉన్నదాన్ని కానీ సాగదీయటం చేయకండి, స్టిఫ్గా పట్టి పెట్టుకోండి. అంటే ఇలాగా పైన ఉంది కదండి, పైన ఉన్నదాన్ని ఇలాగా, ఈ పైన ఉన్నది మీరు ఎలా చెప్తే అలా వింటుందండి. ఎందుకు అంటే మనం ఈ క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి మనం ఎలా చెప్తే క్లాత్ అలాగే వెళ్తుంది. మీరు ఇదే రౌండ్ నెక్కే కాదు ఏ నెక్కకైనా సరే క్రాస్ పీసులు పెట్టుకుంటే షేపులు నీట్గా చూస్తున్నారా ఎంత కొడుతున్నాను, ఇలాగా బ్లౌజ్ మొత్తం పెట్టాలి. మొత్తం అంత లెక్కన ఒకేలాగా కుట్టాలండి, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ మొత్తం అంత లెక్కన కూడా ఒకేలాగా. పైన దాన్ని మాత్రం సాగదీయద్దు. అండ్ అలాగే చివరిని కూడా క్లాత్ని ఏం చేస్తారు, ఇక్కడ కొంచెం క్లాత్ కట్ చేసేయండి, ఎక్కువ ఉంది కదా, కట్ చేసేసి ఈ చివరి కూడా ఫోల్డింగ్ చేసేసి కొంచెం రఫ్ కుట్టేయండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇదిగోండి ఇలా కుట్టాను ఫస్ట్. ఇప్పుడు ఎంత అయితే కుట్టారో అంత కుట్టుని కూడా మీరు ఏం చేస్తారు, ఇలా ఓపెన్ చేసేసి ఎంతవరకు కుట్టారో అంతవరకు మాత్రమే క్లాత్ని ఫోల్డ్ చేస్తారు. ఇలాగ దీని మీద మళ్ళీ మీరు ఏం చేస్తారు, స్టిచ్ వేస్తారు. ఇది ముందు నేను ఎంత లెవెల్లో కుట్టానో అంతే కుట్టాను కాబట్టి ఇక్కడ లెవెల్ వస్తుందండి. లేదనుకోండి ఎక్కువ తక్కువ అనుకోండి, హెమ్మింగ్ చేసేటప్పుడు డాట్ ఒక దగ్గర డాట్ ఒకటి ఇంకో దగ్గర ఒకటి వస్తుంది. ఇప్పుడు మాత్రం క్లాత్ని కొంచెం స్టిఫ్గా చేసి పట్టుకోండి, అలా అని సాగదీసేయటం చేయొద్దు, స్టిఫ్గా పట్టుకోండి. ఎందుకంటే ఇది బెల్ట్ మనం కుట్టాక చిన్న ఉగ్గు రాకుండా ఉండాలంటే ఇలాగ మన ఫింగర్స్తో ఇలాగా
అలాగే ఫైనల్లో కూడా క్లాత్ని ఏం చేస్తారు, ఇలా ఓపెన్ చేసి ఫోల్డ్ చేసేసి మళ్ళీ దాని మీద చిన్న రఫ్ చేస్తారు. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి నేను క్లియర్గా మనం ఏదైతే కుట్టామో చూపిస్తాను చూడండి. ఇది హెమ్మింగ్ బెల్ట్ కుట్టే విధానం క్లియరా. ఇప్పుడు హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారండి, ఇది కిందకి పెట్టేసుకొని ఇలాగా చేతి పని చేస్తారు. ఇలా మనం ఇంతవరకు చేసుకున్నాక హెమ్మింగ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా కిందకి పెట్టేసుకొని వాళ్ళు చేస్తారు. లేదు అనుకుంటే మీరు ఇలా ఇలా ఎడ్జెస్లో కూడా ఒక స్టిచ్ వేయచ్చు, కానీ చాలామంది ఇష్టపడరు కాబట్టి ఇదిగోండి ఇలాగా హెమ్మింగ్కి. సో మొత్తం మనం ఎంతైతే కుట్టామో హెమ్మింగ్ బెల్ట్ అలాగే కుట్టాలి. ఇదంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.